వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రగతిశీల సాహిత్యానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కార కమిటీ మరోసారి ఆత్మగౌరవ అక్షర స్వరాలకు రంగినేని పురస్కారం అందించనుంది. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో రంగినేని ట్రస్ట్ అవార్డు కమిటీ అధ్యక్షులు రంగినేని మోహన్ రావు, పురస్కార కమిటీ కన్వీనర్ మద్దికొండ లక్ష్మణ్లు మాట్లాడుతూ 2016 పురస్కారం కోసం పోటీలో 56 కథా సంకలనాలు వచ్చాయని తెలిపారు. వీటిలో న్యాయ నిర్ణేతలు ఏఎన్ జగన్నాథ శర్మ రచించిన కథా స్రవంతి, ప్రొఫెసర్ ఎంఎం వినోదిని రచించిన బ్లాక్ ఇంక్ కథా సంపుటాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. సమావేశంలో అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జుకంటి జగన్నాథ, రచయిత పెద్దింటి అశోక్ కుమార్, మాధవరావు, ఆడపు లక్ష్మణ్లు పాల్గొన్నారు. అదే అసలు రంగినేని ట్రస్ట్ జర్నలిస్టుల పేరు మీద 4 కుర్చీలు లేరు, నిలబడ్డ జర్నలిస్టు ప్రొఫెసర్ సార్ ఈ 2016ను ఈసారి ఇద్దరు కథా రచయితలకు సంయుక్తంగా సమాన మార్కులు రావడం వల్ల ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏఎన్ జగన్నాథ్ శర్మ ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీకి ఈయన ఎడిటర్గా ఉన్నారు. ఆయన ప్రముఖ కథా రచయిత. ఈయన కథా సంపుటి కథా స్రవంతి మరి మా పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. అలాగే మరొక విజేత శ్రీమతి ఎంఎం వినోదిని గారు. ఈమె కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈమె కూడా అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి రచయిత్రి. చాలా ప్రతిభావంతంగా కథలు, తర్వాత అనేక ప్రక్రియల్లో ఈమె చాలా అద్భుతంగా రాస్తున్నటువంటి రచయిత్రి. ఈమె కూడా ఈమె రచించినటువంటి బ్లాక్ ఇంక్ అనే కథా సంపుటి మా రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. అయితే ఈ ఎంపిక ప్రక్రియ అంతా కూడా మేము చాలా పారదర్శకంగా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. న్యాయమూర్తుల నిర్ణయం మేరకు న్యాయమూర్తులను కూడా మేము అంటే ఎటువంటి ప్రలోభాలకు లోను కానటువంటి వ్యక్తులనే మేము నిర్ణయిస్తూ ఉంటాము. ఇది 12వ పురస్కారం. 2005 నుంచి. అయితే ఈ పురస్కారం వచ్చే నెల సుమారుగా 3వ వారంలో ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలోనే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కథా రచయితలందరూ కూడా మరి ఈ పోటీకి తమ తమ ఎంట్రీలను పంపి మరి మాకు అందరూ సహకరిస్తున్నారు. మరి వాళ్ళ మొత్తంగా తెలుగు సాహిత్యంలోనే రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం ఒక రావడం అనేది రచయితలందరూ కూడా, కవులు రచయితలందరూ కూడా దాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నటువంటి సందర్భం. మరి అందుకు మేమంతా కూడా మా కమిటీ, తర్వాత ఇక్కడ సిరిసిల్ల ప్రాంత కవులు రచయితలు అందరం కూడా మేము సంతోషిస్తున్నాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పెద్దలు ఆత్మీయులు రంగినేని మోహన్ రావు గారు మరి నిరాటంకంగా ఈ పురస్కారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి వారికి కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొత్త జిల్లా అయిన తర్వాత అందరినీ మన మీడియా, పత్రికా విలేకరులను, ప్రింట్ మీడియాను కలవడం ఇది మొదటిసారి ఈ సంవత్సరంలో ఈ కొత్త జిల్లాలో. దాని కొరకే ప్రత్యేకించి కింద పెడదామనే ఉద్దేశంగా అందరం కలిసినటువంటి దాని ఉద్దేశంగా ఇక్కడ పెట్టినాం. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వచ్చేది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. ముందు కూడా ఇదే కార్యక్రమాలు ఇట్లే నిర్వహించుకుంటామని అనుకుంటున్నా. అందరు ఇలాగే సహకరించాలని కోరుతున్నా. ముఖ్యంగా మా సంస్థ అయితే నేను ఊరికే చెప్పేది కాదు,
మా సంస్థ ఎక్కడుందో ఎవరికి తెలియదు. కేవలం సిరిసిల్ల పత్రికా విలేకరులు మీడియా ప్రింట్ ద్వారానే ఈ సంస్థ దాదాపు ఇండియా లెవెల్లో ప్రచారం జరుగుతుంది వాళ్ళ వల్లనే. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రుణపడంట వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి మాయావతి 61వ జన్మదిన వేడుకలను బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఎస్ఎఫ్ సిరిసిల్ల నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాధికారం సాధించే దిశగా మాయావతి నేతృత్వంలో ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యా బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం, బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం. देश की नेता कैसा हो మాయావతి జైసా హో, देश की नेता कैसा हो. బహన్ కుమారి మాయావతి గారి యొక్క జన్మదినాన్ని బహుజన రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి 180% కులాల్లో ఉన్నటువంటి బహుజన మేధావులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు కలిసి చాలా గొప్పగా జరుపుకున్నటువంటి వేదిక మాయావతి గారి 61వ జన్మదినం. ఈరోజు భారతదేశంలో ఏదైనా ఈ జాతర కోసం కొట్లాడే పార్టీ అంటూ ఉంది అంటే అది బహుజన్ సమాజ్ పార్టీయే. ఈరోజు బహుజన రాజ్యాధికారం దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, ఛత్రపతి సాహుజీ మహారాజ్, కాంచీరాముల యొక్క త్యాగాల పునాదుల మీద నిలబడినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. వారి యొక్క త్యాగాలను తన భుజాన మీద వేసుకుంటూ భారతదేశం మొత్తాన్ని ఐక్యం చేస్తూ 180% ఉన్నటువంటి కులాలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బహన్ కుమారి మాయావతి గారు పనిచేస్తూ ఉన్నారు. ఆమె యొక్క నాయకత్వాన్ని స్వాగతిస్తూ బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర పక్షాన ఈరోజు ఆమె జయంతిని జరపడం జరుగుతూ ఉంది. ఆమె యొక్క త్యాగాన్ని మేము గుర్తిస్తూ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగమే కాబట్టి 29వ రాష్ట్రంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రానికి ఆమె నాయకత్వాన్ని స్వాగతిస్తూ రానున్న రోజులలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే ఎంపీలుగా పార్లమెంట్ అసెంబ్లీ మేతలు ఎక్కించడం కోసం మా విద్యార్థి శక్తి కూడా పనిచేస్తుందని చెప్పేసి గుర్తు చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థుల కలదండి బహుజన నాయకత్వాన్ని స్వాగతించండి అని చెప్పేసి నినదిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు 2007లో బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ అలాగే రాజారాం యాదవ్ గారిని అలాగే మొన్న జరిగిన ఎలక్షన్లలో 2 ఎమ్మెల్యే సీట్లను గెలవడం జరిగింది. రానున్న రోజులలో కూడా బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఇలాగే కొనసాగిస్తూ ముందు కూడా బీఎస్పీని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి విద్యార్థులకు కూడా సూచిస్తూ బీఎస్ఎఫ్ అన్ని ఉద్యమాల్లో కీలకంగా పోరాడుతూ మాయావతి గారి నాయకత్వం సాగిస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పక్షాన్ని తెలియజేస్తాం. పుట్టినరోజు కార్యక్రమాన్ని స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నిర్వహించడం జరుగుతుంది. బీఎస్ఎఫ్ రాష్ట్ర పక్షాన తెలియజేస్తూ నేటి భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఇలా గరీబోं का राज बनने का केवल बीएसपी है भारत में. ఈ దేశ బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించడం, రాజ్యంలో రాజకీయాన్ని అనుభవించలేనటువంటి జాతులకు ఇలా ఏకాంక దిశగా నిలిచినటువంటి బహన్లో కేవలం భారత బహుజన రాజ్యాన్ని స్థాపించడం కేవలం బీఎస్పీతోనే సాధ్యమైతే కాబట్టి రాబోయేటువంటి రోజులలో బీఎస్పీ పార్టీని ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీని రేపు బహన్ కుమారి మాయావతి గారిని ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ మరియు అదేవిధంగా బీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని నెహ్రూ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి మాట్లాడుతూ విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. విద్యార్థులకు వైద్య సేవలు నిర్వహించిన ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామచంద్రరావు, సామల్ దాసు, మిట్టపల్లి రాజమల్లు, మోరాజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో ప్రజలు ఉచిత వైద్య శిబిరానికి చేసినటువంటి మన విశిష్ట అతిథి జిల్లం చక్రపాణి గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ రాధా మిట్టపల్లి రాజమల్లు అవకాశం ఉంటుంది. 2 నిమిషాలు దయచేసి, ఎక్కువ టైం లేదు మనకు. తల్లిదండ్రులందరూ ఇప్పుడు ఆకలితో ఉన్నారు, పండుగ సంబరంలో ఉన్నారు కాబట్టి తొందరగా ముగించుకుందాం. జిందం చక్రపాణి.
గౌరవ మరి స్వభావాన్ని మనము ఎంతైనా మనము చెప్పక తప్పదు. ఇక్కడ ఈ రోజులలో నిజంగా ధనవంతుడు ఎవరు అంటే ఫ్రీగా మందులు ఇవ్వడానికి మరి డాక్టర్ గారు ఎప్పటి నుంచో మా పట్ల సార్ ఒకసారి క్యాంప్ పెడతాం మీరు అవకాశం ఇవ్వండి అని ఎన్నోసార్లు. ఇక్కడ విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఒక సెంటర్ పాయింట్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఏదో మహత్వం ఉంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ తల్లిదండ్రులు కానీ పాఠశాలను బాగా పట్టించుకుంటారు. విద్యతో పాటు ఇవాళ వైద్యం అందించడానికి ముందుకు వచ్చినటువంటి ఆర్ఎంపీ సోదరులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆర్ఎంపీ వైద్యులు కనుక లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈ సమాజానికి సరిపోరు. నిజంగా చాలా సేవలు చేస్తున్నారు. మారుమూల పల్లెలలో, మారుమూల చిన్న చిన్న వీధులలో కూడా ఉండి మరి ప్రజలకు సేవలు అందిస్తూ ఈరోజు ఉచితంగానే మేము ఇక్కడ సేవలు అందిస్తాము అనే ఆశయంతో ముందుకు రావడం అనేది వారిని చాలా అభినందించాల్సినటువంటి విషయం. మరి తల్లిదండ్రులు కూడా బాగా అర్థం చేసుకొని ముందుగా ఆరోగ్యం బాగుండాలి. అసలు మందు అనేది అవసరం లేకుండా కాపాడుకునే ప్రయత్నమే చేయాలి. అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే మందులు వాడడం ద్వారా మన పిల్లలకు కానీ మన కుటుంబానికి కానీ క్షేమదాయకం. యొక్క పిల్లలు అండ్ పేరెంట్స్ వాళ్ళు అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి హెచ్ఎం గారు ఉన్నారు. వారికి నిజంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మనసులో చొరవని మా దగ్గర నుంచి ఈ యొక్క సేవ చేయించుకుంటున్నందుకు కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పేరెంట్స్ అండ్ పిల్లలకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎందుకనంటే డబ్బు ఉంటే ఎంతో దాచుకోవచ్చు. ఇక్కడ పేద పిల్లలు ఉన్నారు. ఇది ఒక గవర్నమెంట్ పాఠశాల. ఇక్కడ వీళ్ళు అంతా లేని వాళ్ళు ఉన్నారు అని చెప్పి పైసలు ఉన్న వాళ్ళు ఈ ప్రాంతంలో కోటాలు స్టోర్లు ఉన్నారు. కానీ ఎవరు సుధా ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళ పైసలే పదాం అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఎంతవరకు మన మంచి సంపాదించిందా కనీసం ఒక చారణ వరకైనా కానీ ఖర్చు పెట్టాలని చెప్పే జ్ఞానాలు కూడా ఉంటాయి కొంతమందికి. అటువంటి జ్ఞానాలు నేర్చుకొని ఇప్పుడు దాసి రాయబారం చూసుకొని ఇంకా సుధా కొంతమంది సేఫ్ కావచ్చు, కొంతమంది కోటీశ్వర్లు కావచ్చు ముందుండి పేద ప్రజలకు ఈ వైద్య శిబిరాన్ని అందించుకుంటూ ముందుంటే వాళ్ళ ఆరోగ్యాలు సుధా చాలా బాగుంటాయని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వాళ్ళ మనసు సుధా ఇదే విధంగా కలగాలని సుధా కోరుకుంటూ ఈ రోజున ఇంత పండుగ సందర్భమైనా కానీ హెల్త్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు పిల్లలు రావడం. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యం, పైసలు ముఖ్యం కాదనే ఉద్దేశం కొరకు ఈ క్యాంపుకు ఏర్పాటు చేసిన పిల్లల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టే మెయిన్ ముఖ్యం మన ఆరోగ్యం. కాబట్టి ఆ ఆరోగ్యమే మనకు ముఖ్యం. కాబట్టి ఇంత కార్యక్రమాన్ని పండుగ అయినా కానీ ఇంత పెద్దల సమక్షంతో జరుపుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మన మిట్టపల్లి రాయమల్ గారు, మన దాసి రాయమల్ గారు ఎంతో ఎదగాలని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు సుధా కొంతమంది డాక్టర్లు సుధా రావాలి, పెద్ద పెద్ద నాయకులు సుధా ముందుండి ఈ కార్యక్రమాన్ని ఇటువంటి పేదలకు ఇటువంటి కనీసం ఒక 2-3 నెలలకు ఒకసారన్నా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పేద ప్రజలను మనం ఆలోచించి ఇంకా పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు వారందరికీ ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ఇటువంటి వాళ్ళను ఇంకా చైతన్యం చేయాలని చెప్పి కోరుకుంటూ బీపీ ఉండదు కానీ బీపీ బరాబర్ చేస్తారు. రాజ్యాధికారం సాధించే దిశగా బహుజనులు ముందుకు సాగాలని బీఎస్పీ రాష్ట్ర నాయకులు ఎనగందుల వెంకన్న పిలుపునిచ్చారు. కెమిస్టు భవన్లో బీఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాయావతి 61వ జన్మదినోత్సవం సందర్భంగా జన కళ్యాణ దినోత్సవ సభని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చందనగిరి గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేక్ కట్ చేసి సభను ప్రారంభించారు. కార్యక్రమంలో గడ్డం రవీందర్ రెడ్డి, స్వామి గౌడ్, లింగంపల్లి మధుకర్, మార్వాడి దేవరాజ్, చాపలి రమేష్, దుబ్బుల రమేష్, భాస్కర్, ముత్తయ్య, జిల్లాలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ నాయకత్వం, బహుజనుల రాజ్యాధికార పోరాటాలు
బహుజన్ సమాజ్ పార్టీ పూలమాల సమర్పించారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ మాయావతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మహేంద్రవతి గారి నాయకత్వం, బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ మైనారిటీల ఐక్యత, బహుజనుల రాజ్యాధికార పోరాటాలు. బహెన్జీ మాయావతి గారు 61వ దినోత్సవ జన కళ్యాణ దినోత్సవ సభ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మరి కెమిస్ట్రీ భవనంలో మాయావతి గారి జన్మదినం సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో 61వ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. భారతదేశంలో మాయావతి గారు మరి రావడం మూలంగా మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాన్సీరామ్ గారు ఈ మహనీయుల సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకొని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మరి 4 సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మన మహాపురుషుల పేర్ల మీద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పేర్లు పెట్టడం జరిగింది. మరి దేశంలో అత్యున్నతమైనటువంటి ఆదర్శ పరిపాలన చేసి 20 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసి ఈ కింది కులాలకు ఒక 2 కోట్ల మందికి అక్షరానికి దూరం ఉన్నటువంటి బహుజన కులాలను ఒక 2 కోట్ల మందికి మరి నౌకరీ పెంచడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఏదైతే నోట్ల రద్దు 500 1000 నోట్ల రద్దు కార్యక్రమం కేవలం 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పెద్ద కుట్ర చేయడం జరిగింది. ఆ కుట్రను తిప్పికొట్టేటువంటి కార్యక్రమం మరి బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో బలమైన నిర్మాణము మాన్యశ్రీ కాన్సీరామ్ గారు, బెహన్జీ మాయావతి గారు చేయడం జరిగింది. ఆ బలమైన నిర్మాణమే రేపు ఎన్నికలలో మరి ఫలితాలు 300 పైసలకు సీట్లు వస్తాయని చెప్పి మాకు మరి అక్కడ ఉన్నటువంటి బలమైన నిర్మాణమే నిదర్శనము. రానున్నటువంటి కాలంలో బెహన్జీ మాయావతి గారు త్వరలోనే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి మరి ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా మరి పనిచేసి బహుజన్ సమాజ్ పార్టీని రాజన్న సిరిసిల్ల జిల్లాలో బలోపేతం చేయవలసిందిగా కోరుతున్నాం. భారతదేశంలోనే మరి వాస్తవానికి ఉత్తరప్రదేశ్ వైపు అనేక ప్రజలు అశేషమైనటువంటి ప్రజానీకం వల్ల ఉత్తరప్రదేశ్ వైపు ఎన్నికల వైపు చూస్తున్నటువంటి విషయం. మరి ఆ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గతంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర, ఒక అట్టడుగు వర్గాల నుంచి ఒక ఐరన్ లేడీగా ఇవాళ భారతదేశంనే ఇవాళ ఎందుకంటే ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి బెహన్జీ కుమారి మాయావతి మేడం గారు తప్పనిసరిగా ఈ జన్మదినం సందర్భంగా మేము ప్రధానంగా భారతదేశం ఉన్నటువంటి ప్రజల అశేషమైనటువంటి ఏదైతే ప్రజానీకం వాళ్ళందరి ఆశీస్సుల వల్ల తప్పనిసరిగా ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ అత్యధిక మెజార్టీతో సీట్లు సాధిస్తాయన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో మేడం గారు బెహన్జీ కుమారి మాయావతి భావి ప్రధానిగా చూడాలనుకుంటున్నారు ఈ భారతదేశ బహుజనులందరూ కూడా. అందుకు మా వంతుగా మేము కూడా ఈ ప్రాంతంలో రాజన్న సిరిసిల్లాలో కూడా వచ్చే ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల్లో సిరిసిల్ల వేములవాడ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎమ్మెల్యేలు గెలవడానికి రంగం సిద్ధం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటున్న విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.